మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ప్రారంభమైన పిల్లర్ నుండి బోర్డు గెస్ట్ హౌస్ రోడ్డు పనులు, విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె, త్వరలోనే సంఘమిత్ర పాలకవర్గ ఎన్నికలు, ఎస్పీఎఫ్ వారిచే పైలాన్లో చలివేంద్రం ప్రారంభం, రోటరీ ఆధ్వర్యంలో మే నెలలో 2వ విడత కంటి శుక్లాల పరీక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగార్జున సాగర్ అంటే నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్. దీనికి మనం ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఈ బస్టాండ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని ఈరోజు ఎస్సీ గారు సందర్శించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ రోడ్డు ప్రారంభోత్సవం కూడా జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారితో రేపటి నుంచి పనులు చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఈ తార్ రోడ్డు మొత్తం తీసేసి కింద కంకర దాంతో ఫిల్ చేసి దాన్ని బందోబస్తుగా మళ్ళీ ఫ్యూచర్లో కూడా గుంతలు పడకుండా ఉండేటట్టు మనకు ఈ రోడ్డు వేయడం జరుగుతుందండి. ఇప్పటి నుంచి మనకు ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 2 నెలల లోపల ఈ పని పూర్తవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. We want, we want, we want, we want, we want, we want. సార్, మా కోరికలు ఒకటే సార్. మేము ఆర్టిజన్లుగా పనిచేస్తున్నాం. 2017 సంవత్సరం నుంచి మమ్మల్ని ఆర్టిజన్గా చేశారు సార్. మాకు ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. మాకు ఆర్టిజన్ అనే పదం తీసేసి ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలని మా కోరిక సార్. ఈ ఒక్కటేమైనా ఈ ప్రభుత్వం గమనించి మాకు మేలు జరపాలని అనుకుంటున్నాం సార్. మేము జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఇంకా చాలామంది కార్మికులు ఇట్లానే పనిచేస్తున్నాం సార్. మేము ఇప్పటికీ వయసు అయిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలకి మేము సేవ చేస్తున్నాం సార్. మేము 23,000 మందిలో ఇప్పటికీ 19,000 మంది మిగిలిపోయాం సార్. ఇప్పటికీ మేము విధి నిర్వహణలో అందరూ చనిపోవడం కానీ, కరెంటు పోల్ల మీద చనిపోవడం కానీ, టవర్ల మీద నుంచి కింద పడి చనిపోవడం కానీ, వాళ్ళకి ఎటువంటి పూర్తి బెనిఫిట్లు కూడా ఏమీ ఇవ్వలేదు సార్. మాకు ఈ ఆర్టిజన్ అనే పేరు తీసేసి మమ్మల్ని ఇమీడియట్లుగా ఏపీఎస్బీ రూల్స్ అమలు చేసి మమ్మల్ని ఇమీడియట్లుగా ప్రభుత్వంలోకి తీసుకోవాలని మా మనవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏపీఎస్బీ రూల్స్ వెంటనే, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice, we want conversion, we want conversion, we want conversion. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే అమలు చేయాలి. మనతో ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య గారు. అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్గా పిలువబడే సంఘమిత్రని మనము చాలా కాలం తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక కమిటీని ఎన్నికలు జరిపి ఒక
పూర్తి స్థాయి ఒక వ్యవస్థను నెలకొల్పే చర్యలలో భాగంగా ఓ సంవత్సరం క్రితం మనకి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు లిస్టు తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఓటర్స్ లిస్టు తయారు చేయటం జరిగింది. ఆ లిస్టు వివరాలు, వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి కొత్తగా పాలక వర్గాన్ని ఎన్నుకునేటటువంటి క్రమంలో జరిగేటటువంటి ప్రక్రియల గురించి మాట్లాడటానికి మనతోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య గారు ఉన్నారు. నమస్కారం వెంకటయ్య గారు. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి మనకి? ముఖ్యంగా ముందు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సెంటర్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. జిల్లా సహకార శాఖ అధికారులు తెలియజేసినటువంటి వారి ఆదేశానుసారము మన దగ్గర ఉన్నటువంటి సభ్యుల్లో ఓటు హక్కుకు ఎలిజిబుల్ ఉన్న అర్హత కలిగినటువంటి సభ్యుల యొక్క జాబితాను తయారు చేసినాము. గతంలో 10 రూపాయల కార్డులు, తర్వాత 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా ఉండేవి. అవి కాకుండా 2000 సంవత్సరం నుంచి అది సవరణ చేసి 300 రూపాయల సభ్యత్వ రుసుము, 30 రూపాయలు ఫీజు, ఎంట్రన్స్ ఫీజు కలిగిన వాళ్ళు మాత్రమే ఓటు హక్కుకు ఎలిజిబుల్ మెంబర్స్ అని చెప్పి జీవో రావడం జరిగింది మన కోఆపరేటివ్ వ్యవస్థలో. దానికి అనుగుణంగా మనం 2002 నుంచి జాబితాను తయారు చేయడం జరిగింది. అది కూడా మన 31/5/2024 వరకు 25 వరకు అండి సార్, 25 వరకు మనం తయారు చేశాము. ఆ తయారు చేసినటువంటి సభ్యులది లిస్టును నేను మన హిల్ కాలనీ నుంచి ప్రధానంగా 1845 మంది ఎలిజిబుల్ కలిగినటువంటి సభ్యులు ఉన్నారు. పైలాన్ కాలనీ నుంచి 1695 మంది ఉన్నారు. అలాగే ఈ 2 హిల్ కాలనీ, పైలాను 2 కలిపి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. రైట్ బ్యాంక్ కాలనీ వాళ్ళు కూడా మన దగ్గర గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వారు 508 మంది, అది పల్నాడు జిల్లా, ఏపీ, తెలంగాణ, ఏపీకి పోతుంది. అయితే ఇరు రాష్ట్రాల వాళ్ళు ఉన్న సందర్భంలో లిస్టు మాత్రం అందరికీ తయారు చేయడం జరిగింది. తర్వాత ఓటు హక్కు, తర్వాత ఎలక్షన్లు పెట్టేటటువంటిది నిర్ణయం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఈ తయారు చేసినటువంటి లిస్టులో మేల్ పురుషుల సంఖ్య 2450 మంది, ఫిమేల్ వచ్చి 1598 మంది. దీంట్లో ఓసీ వాళ్ళు 847, బీసీ వాళ్ళు 1900. కులాల ప్రాతిపదిక మీద ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కులాల ప్రాతిపదికన ఎవరు ఎంతమంది, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు అడిగారు, సమాచారం అడిగారు. వాళ్ళు అడిగిన సమాచారం మేరకు మనం దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఓసీ వాళ్ళు 847, బీసీ వాళ్ళు 1901, ఎస్సీ వాళ్ళు 696, ఎస్టీ వాళ్ళు 264, అదర్స్ ఇతరులు 336, మొత్తం కలిపి 4048 మంది. ఓకే ఓకే, 4000 పైచీలు. ఇప్పుడు మనకి దీంట్లో ఫొటోస్ ఉన్న వాళ్ళు 3722 మంది ఉన్నారు. ఫొటోస్ అవైలబుల్ లేని వాళ్ళు 326 మంది ఉన్నారు. ఓకే ఓకే. అయితే వీరందరిది కూడా లిస్టు తయారు చేయడం జరిగింది. ఈ లిస్టు మొత్తం 203 పేజీలు అండి. ఇది 203 పేజీలు. ఒక పేజీకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నిబంధనల మేరకు 20 పేర్లు వస్తాయి. ఇటు సైడ్ 10 పేర్లు, ఇటు సైడ్ 10 పేర్లు. ఒక పేజీకి 20 పేర్లు వస్తాయి అన్నమాట. ఫోటోలు ఉన్న వాళ్ళవి ఫోటోలు పెట్టాము, ఫోటోలు లేని వాళ్ళవి మాత్రం అలాగే ఉంచేస్తాము. ఈ పుస్తకాలు ఈ చాలా పెద్దగా భారీగా ఉంది బుక్. ఈ బుక్ ఎక్కడెక్కడ ఇచ్చారండి మీరు? డిస్ప్లే పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం ఏం చేసామంటే, ఇప్పుడు మన నల్గొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి పెద్దఊర తహసీల్దార్ కార్యాలయంలో ఒకటి, తర్వాత ఎంపీడీఓ ఆఫీసు పెద్దఊరులో ఒకటి, తర్వాత మన నందికొండ మున్సిపాలిటీలో కార్యాలయం నందు ఒకటి, తర్వాత రైట్ బ్యాంక్ వాస్తవ్యులు కూడా ఉన్నారు కాబట్టి మాచర్ల మండలానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఒకటి జాబితా, ఎంపీడీఓ ఆఫీసులో ఒకటి, తర్వాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒకటి, రైట్ బ్యాంక్ కాలనీ వాస్తవ్యులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ గ్రామ సచివాలయం ఉందండి, గ్రామ సచివాలయంలో కూడా ఒకటి, మన హిల్ కాలనీ హెడ్ ఆఫీసులో ఒకటి, పైలాన్ హెడ్ ఆఫీసులో కూడా ఒకటి, బ్రాంచ్ ఆఫీసులో ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ నాగార్జున సాగర్ సంఘమిత్రలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క అర్హుల జాబితా దీని మీద ఏమన్నా సవరణలు కానీ ఆక్షేపణలు కానీ ఉంటే
9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల లిఖితపూర్వకంగా నాకు ఇచ్చినట్లయితే ఆ సమాచారాన్ని నేను వారికి తెలియజేస్తాను సార్. వాళ్ళకి డీసీ మా జిల్లా సహకార శాఖ అధికారి గారికి నేను తెలియజేస్తాను. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనకి ఒక పూర్వాపరాలకు వద్దాం అసలుకి. సార్. ఈ సంఘమిత్ర మనకి ఇప్పుడున్న బిల్డింగ్ లో ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 69 సార్. 69లో 1969లో స్టార్ట్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం 65లో అని చెప్పన్నా. అవును, 69లో స్టార్ట్ చేశారు. సరే, దాని తర్వాత జరిగిందంతా మనకి తెలిసిందే అనుకోండి కొంతవరకు. ఇప్పుడు ఇది ఆఖరి పాలక వర్గం ఎప్పుడు వచ్చింది? 2000లో సార్. 2000లో క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది 2000లో. ఏది మన నాగేశ్వరరావు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, కేవీ రావు గారు వాళ్ళంతా ఉన్నప్పుడు అది క్లోజ్ అయిపోయింది. 2000 సంవత్సరాల తర్వాత, అంటే 25 సంవత్సరాల తర్వాత ఈ ఎలక్షన్ ముందుకు వెళ్తున్నాము మనం. మధ్యలో 2 సార్లు ఇట్లాగే ప్రిపేర్ చేసాం సార్. ప్రిపేర్ చేసిన తర్వాత కూడా కొన్ని అబ్జెక్షన్స్ కారణాల వల్ల, అంటే పైలాను, హిల్ కాలనీ, రైట్ బ్యాంకు, ఈ డీవియేషను ఇదంతా ఉన్నది కాబట్టి ఎట్లా పోతారు అని చెప్పి కొందరు కోర్టుకు పోవడం జరిగింది. అందువల్ల అవి వాయిదా పడ్డాయి సార్. 2 సార్లు వాయిదా పడ్డది. ఈసారి ఏమన్నా అటువంటిది జరిగే అవకాశం ఉందా? నాకు తెలిసి లేదనుకుంటా సార్. మనమైతే కంప్లీట్ చేసాము. అన్ని కలిపి చేయమన్నా. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఖచ్చితంగా. ఇంకా లోపే వస్తుంది. ఇంకా లోపు రావచ్చు అండి ఎలక్షన్స్. ఇప్పుడు మనం ఇది చేసినాము, అభ్యంతరాలు ఏమన్నా ఉంటే స్వీకరిస్తాము, వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ అధికారికంగా ఇంకొక 15 రోజులు వాళ్ళ ఆఫీస్ లో ఉంచుతారట లిస్ట్. వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారు. తర్వాత RCS లో కూడా డిస్ప్లే చేస్తారు. ఇది చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకారం అన్ని సహకార సంఘాలకు కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి అని చెప్పి అన్నారు. మరి వాటితో పాటు ఇచ్చేస్తారో లేకపోతే ఇది ముందు చేస్తారో? దాంతో పాటుగానే వాళ్ళు అంటే ఒకే ఇదిగో పోతారు. అవన్నీ చేస్తారు. అది గవర్నమెంట్ పాలసీగా నడుస్తుంది. అది వాళ్ళు గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకున్నారు. అన్ని సహకార సంఘాలకి ఎన్నికలు జరిపించేసేసి వాటిని ఒక పునరుజ్జీవనంలోకి తీసుకురావాలి అన్నది గవర్నమెంట్ పాలసీ. అట్లాగా. అయితే ఇప్పుడు మనకి ఇంకా చెప్పండి మన సంఘమిత్ర గురించి ప్రజలకు తెలియజేసేవి. ఎన్ని గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ ఉన్నాయి సార్ మనకి? మన దగ్గర దాదాపు 3 కాలనీల్లో కలిపి 4568 కనెక్షన్లు ఉన్నాయి సార్. అయితే దీంట్లో డెడ్ కస్టమర్స్ ఉన్నారు. దట్ మీన్స్ డెడ్ కస్టమర్స్ అంటే తీసుకోకుండా వాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు డెడ్ కస్టమర్స్ అంటారు. వాళ్ళ దగ్గరగా ఒక 700-800 మంది దాకా ఉన్నారు. ఏం కారణాలో తెలియదు, వాళ్ళు రావటం లేదు, తీసుకుపోవటం లేదు. అది డెడ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది ల్యాబ్స్ లోకి వెళ్ళిపోతుంది, కంప్యూటర్ దాంట్లోకి వెళ్ళిపోతే మనం దాన్ని ఓపెన్ చేయలేము, దాన్ని తీయలేము. తర్వాత ప్రస్తుత పరిస్థితి గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ ఇది ఉన్నది. దీనివల్ల ఏమైతుందంటే కన్జ్యూమర్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా. ఎందుకంటే ముసలి వాళ్ళు, లేకపోతే ఈ సెల్ ద్వారా చేసుకునేటటువంటి విధానం తెలియని వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎన్నిసార్లు చేసినా అవటం లేదండి అని చెప్పి అంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు 3 ఉన్నాయండి. KYC అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్ చేయమని చెప్పి అంటున్నది IOC వాళ్ళు. ఈ KYC అనేటటువంటిది మన భాషలో చెప్పాలంటే బ్యాంక్ లో లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు. ప్రతి సంవత్సరానికి ఒకసారో ఏమో తీసుకుంటాడు. కస్టమర్ జెన్యూనా కాదా, ఆయన ఉన్నాడా లేదా అని చెప్పి. అదే విధంగా మన IOCకి సంబంధించి కూడా కస్టమర్ జెన్యూనా కాదా, అతనే వాడుతున్నాడా వాడటం లేదా అనే దానికి DAC అని చెప్పి ఒకటి పెట్టారు. ఆ DAC నెంబరు ఇప్పుడు బుక్ చేస్తే 8 రోజుల తర్వాత వస్తుంది. ఆ 8 రోజులు ఆ కస్టమర్ ఆగాల్సి వస్తుంది. అంటే ఈ పీరియడ్ యుద్ధం వల్ల ఇంతకు ముందు ఫ్రీ ఉన్నది. ఇవాళ తీసుకున్న అతను 2 రోజుల తర్వాత బుక్ చేసినా కూడా అయ్యింది. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వగలిగినాం మేము. కాకపోతే ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం యుద్ధం రాకముందు, ఈ యొక్క సమస్య ఉత్పన్నం కాకముందు నెలకి ఎన్ని లోడ్లు వచ్చేసారు మనకి? 7-8 లోడ్లు నెలకి వచ్చాయి. ఇప్పుడు 4 వస్తున్నాయి. ఓకే. పైన ఇప్పుడు ఎట్లా ఉందంటే అది అందరికి తెలిసిన సంగతే.
ప్రభుత్వం వారు రాజకీయ నాయకులు ఎక్కడా కూడా గ్యాస్ సంక్షోభం లేదని చెప్పని అంటున్నారు, కానీ గ్యాస్ సంక్షోభం 100% ఉంది. మొత్తానికి రాకుండా లేదు. ఏదో 10 సిలిండర్లు అవసరమైతే ఇప్పుడు మీరు చెప్పారు కదా 8 ట్రక్కులు వచ్చేది 4 ట్రక్కులు వస్తున్నాయంటే 50% గ్యాస్ సంక్షోభం ఉంది. దాంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. రెండోది కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా ప్లాంట్ లో మొన్నటి వరకు నింపలేదండి, ఇప్పుడు నింపుతున్నారు. ఆ నింపినటువంటివి కూడా ఇప్పుడు మన దగ్గర కమర్షియల్ కస్టమర్స్ అంటే సిద్ధార్థ హోటల్ గానీ, విజయ్ విహార్ గెస్ట్ హౌస్ గానీ, తర్వాత హాస్పిటల్ గానీ, హాస్పిటల్ వాళ్ళు ఇన్ పేషెంట్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి. తర్వాత నాట్కో ఫార్మాసిటికల్స్ వీళ్ళు వాడుతా ఉన్నారు. రైట్ బ్యాంక్ వస్తే మోటెలు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళ వరకు ఏం చేశారంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట ఐఓసి వాళ్ళు. ఎవరెవరు వాడుతున్నారు, గత 3 నెలల్లో ఎన్ని వాడారు, దాంట్లో సగం వరకు మేము ఇవ్వగలుగుతాము. 3 నెలల సరాసరి తీసుకొని దాంట్లో 50% ఇస్తాము. వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకోండి మీరు అని చెప్పి ఒక ప్రొఫార్మా సిద్ధం చేసి ఇచ్చారు. ఆ ప్రొఫార్మాలు మిగతా వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిక్వెషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది మనకు. వాటిని ఐఓసి వాళ్ళకి పంపించాము. పంపించిన తర్వాత మొన్నటి లోడ్లో ఒక 24 సిలిండర్లు 19 కేజెస్ కమర్షియల్ వచ్చినాయి. అంతకు ముందులో ఒక 6 నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు హాస్పిటల్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎకనాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వాళ్ళకి ప్రొడ్యూస్ చేయమని చెప్పి చెప్తున్నారు ఐఓసి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే ఇచ్చామా మిస్యూజ్ అయినదా అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా చేశారు. అందుకని ఇప్పుడే నాట్కో నారాయణ గారికి చెప్తే ఆయన ఎకనాలెడ్జ్మెంట్ కూడా తయారు చేసుకొచ్చి ఇస్తానండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు మన సంఘమిత్రకు వచ్చే సిలిండర్స్ ఎక్కడ ఫిల్ అవుతాయండి? ఫిల్లింగ్ స్టేషన్స్ చర్లపల్లి ఉంది సార్, కొండపల్లి ఉంది. ఈ విజయవాడ కొండపల్లి అండి, చర్లపల్లి హైదరాబాద్. ఈ రెండింటి నుంచి వస్తాయా మనకి ఇక్కడికి? ఇండియన్ వాళ్ళది ఇండియన్ ఫిల్లింగ్ స్టేషన్స్ తిమ్మాపూర్ కూడా ఉందండి. అయితే ఈ కొంతమంది పర్టికులర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి కొండపల్లి, పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్స్ కి చర్లపల్లి. మనకి ఎక్కడ నుంచి వస్తున్నాయి? మనకు మొదటి నుంచి చర్లపల్లి నుంచి వచ్చాయి. ఈ మధ్య కొండపల్లికి మార్చారు, మళ్ళీ కొండపల్లి నుంచి చర్లపల్లికి మార్చారు. ఓకే, ఇప్పుడు మనకి సిలిండర్స్ రావాలంటే చర్లపల్లిలో లోడ్ అవ్వాలి. లోడ్ అయితే మన దగ్గరకు వస్తాయి. ఈ యొక్క ఈ ఇబ్బందులు ఇంకెంతకాలం ఉండొచ్చు అంటారు మీరు? సార్ ఇది ఎవరు చెప్పలేని ఆన్సర్ చెప్పలేని ప్రశ్న. అయితే సఫిషియెంట్ నిల్వలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇప్పుడు జలసంధిలో నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి తొందరలో ఈ సమస్యలు తీరాలని మనం దేవుని ప్రార్థించుకోవాలి. దేవుడినా ట్రంప్నా? సరే ఓకే. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క 25 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ అంటే సంఘమిత్రకు నూతన కార్యవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పని మీరు విశ్వసిస్తున్నారు. నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఇప్పుడు మనకిది ఓటర్స్ లిస్టు ఫైనలైజ్ అయితే మనకి ఇక మనం ఫైనల్ ఆర్డర్లోకి దిగిపోయినట్టే ఉంటుంది. దీని తర్వాత రావాల్సినటువంటివన్నీ కూడా చకచక ఎలక్షన్స్ డిక్లేర్ చేయటము, దాని తర్వాత దాన్ని బట్టి ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయటము, నామినేషన్స్, ఆ ప్రక్రియ మొత్తం అతి త్వరలోనే మనం చూడబోతున్నామని చెప్పని ఆశించవచ్చు. మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి నందికొండ వార్తా స్రవంతి వీక్షకులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి. నమస్కారం. ధన్యవాదాలు సార్. మీకు కూడా ఈ విషయంలో మీరు పూర్తి సహకారం మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగేనండి, తప్పనిసరిగా ఉంటుంది. మనం ముందు రోజులు సంఘమిత్రకి మంచి రోజులు వస్తాయని ఆకాంక్షిస్తూ ఈ యొక్క చర్చని ఇంతటితోటి ముగిస్తున్నాం. నమస్కారం. నమస్కారం అండి. ఒకటే సంస్థలో 2 సర్వీస్ రూల్స్ అమలు చేసి మాకు ఇబ్బంది ఏంటంటే ఏబీసీ మీరు ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండే
ఆలోచించి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మాకేంటంటే దాంతో పాటు అన్మాన్ కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు. వారిని కూడా ఆర్టిజన్ గా గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఆర్టిజన్ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఈ తీవ్రమైన ఉద్రిక్త ఇంకా కొనసాగుతూనే ఉంటాము. మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము విన్నవించుకుంటున్నాం. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈవేళ ఈ ఎస్పీఎఫ్ మన టీజీ జెన్కో టీజీఎస్పీఎఫ్ తరఫున ఈ చలివేంద్ర కార్యక్రమం ఇది సెంటర్ను ఓపెన్ చేసి ప్రజల సౌకర్యార్థం కోసం ఇది చేయడం జరిగింది. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఇది ఒక సేవా కార్యక్రమం చేపట్టారు. మన అప్పటి నుంచి కూడా వీళ్ళు స్వచ్ఛంద కార్యక్రమాలు, తర్వాత హౌస్ కీపింగు, 5K రన్ అని, 10K రన్ అని ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందులో భాగంగా ఇవాళ చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజల దాహార్తిని తీర్చడం కోసమని ఇది ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. దానికి నేను ఎస్పీఎఫ్ వాళ్ళను అభినందిస్తున్నాను. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అలాగే మన శ్రీమతి స్వాతి లక్రా మేడం ఆదేశాల మేరకు డిఐజీ గారు మాధవరావు సార్ ఆదేశాల మేరకు ఈ 99 డేస్ ప్రోగ్రామ్స్ ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ 99 డేస్లో మేము ఎన్నో సేవలు చేసాము. అలాగే 5KM అనగా 10KM, స్వచ్ఛ భారత్, అలాగే బ్లడ్ డొనేట్స్ ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగా మేము కూడా ఈ చలివేంద్రం అనేది ఒక ఏర్పాటు చేసాము. దీనికి మన ఎస్సీ గారు వచ్చి మనకి దీనికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ 99 డేస్లో మీరు కూడా ప్రజలంతా అలాగే అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హానరబుల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా మేడం గారు మరియు డిఐజీ గారు, మా అసిస్టెంట్ కమాండెంట్ ఎస్పీఎఫ్ నాగార్ సాగర్, అదే ఆర్ఐ, తర్వాత ఎస్సీ గారు, తర్వాత సిబ్బంది ఎస్ఐలకు సిబ్బందికి అందరికీ ఈరోజు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ కృషిలో అందరి భాగం ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 99 డేస్ ప్రజాపాలన భాగంగా ఇది ఒక కార్యక్రమం. ఏదైతే నీరు ప్రతి ఒక్కరికి నీరు ఆధారం కాబట్టి ఈ వేసవికాలంలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించాము. ఈ 99 డేస్లో భాగంగా బ్లడ్ డొనేషను, తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇది సౌకర్యార్థం కోసము మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 99 ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ మేడం స్వాతి లక్రా, జోన్ డిఐజీ మాధవరావు గారు, అలాగే అసిస్టెంట్ కమాండ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, మన డిఈ రాజేష్ గారు ఓపెన్ చేయడం మనకు ఎంతో ఆనందకరమైన విషయం. ఈ యొక్క చలివేంద్రం అనేది మన యొక్క సేవాభావానికి ప్రతీక. ఈ వేసవి కాలంలో ఒక చల్లటి గ్లాసు నీరు మన పేదవాడికి ప్రాణం, ప్రయాణికులకు ఆశ్రయం, కార్మికులకు ఒక శక్తి లాంటిది. ఈ యొక్క చల్లటి గ్లాసు వాటరు మనకి జీవనానికి ఒక ప్రాణాన్ని రక్షిస్తానికి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడికి వచ్చే చలివేంద్రానికి వచ్చే ప్రతి వారికి కూడా మనం గ్లాసు వాటర్తో పాటు సేవ, మానవత్వం, ప్రేమ అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను బి రఘుబాబు, సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున సాగర్ డ్యామ్. ఈరోజు ఏదైతే 99 రోజుల ప్రణాళిక, ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేషన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శ్రీ స్వాతి లక్రా మా డీజీ గారి యొక్క ఆదేశాల ప్రకారము, అదేవిధంగా డిఐజీ మాధవరావు సార్ యొక్క సారథ్యంలో మా అసిస్టెంట్ కమాండెంట్ గారు డి విజయభాస్కర్ సార్ యొక్క నేతృత్వంలో ఈరోజు చలివేంద్రం కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈరోజు మనము ఎంతో మందిని ఈ యొక్క వేసవి కాలంలో సరైన వాటర్ అనేది దొరకక డీహైడ్రేషన్కు గురై ఎండ దెబ్బలు తగలడం అనేది మనము చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క SPF ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు చలివేంద్రం ద్వారా వారి యొక్క దాహార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్సీ గారికి, డిఈ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు ఆచార్య జ్ఞాన మనోహర్ గారు. విజయపురి నాగార్జున సాగర్ రోటరీ క్లబ్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంఘ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇంకొన్ని సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతుంది. అసలు వాటి విషయమై వివరణాత్మకంగా మన అధ్యక్షుల వారిని కనుక్కొని మనం మన నందికొండ వార్తా స్రవంతి వీక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మన స్టూడియోకి రావడానికి జరిగింది. నమస్కారం అండి. నమస్కారం సమతా ప్రసాద్ గారు. చెప్పండి సార్. నందికొండ వార్తా స్రవంతి ద్వారా ఈ సమాజంలో మీరు చేస్తున్న సేవను బట్టి అది అభినందనీయం. ప్రత్యేకంగా చెప్పాలంటే మేము గమనించింది, సమాజంలో ఉన్న ఇగ్నోర్డ్ ఇష్యూస్ని మీరు గమనించి గుర్తించి ప్రముఖుల ముందుకు వాటిని తీసుకొని వెళ్ళి సొల్యూషన్స్కి మీరు చేస్తున్న ప్రయత్నానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగర్ సంఘం పక్షంగా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అప్రిషియేషన్ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇప్పుడు మీ యొక్క క్లబ్ కార్యకలాపాలు ఏమేమి నిర్వహించారు, క్లబ్ ఏర్పడి ఎంతకాలం అయింది అన్నది ఒకసారి మాకు చెప్పండి. 2025 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ మన విజయపురి నాగార్ సాగర్ రోటరీ క్లబ్ని రిజిస్టర్డ్గా అప్రూవ్ చేసిందండి. అది అయిన తర్వాత అదే మాసం 29వ తారీఖున ఇక్కడ ఉన్న 20 మంది కమిటీ సభ్యుల్ని మేము ఆహ్వానించి ఇక్కడ ఇనాగరేషన్ సెరమనీ ఒకటి చేశాం. ఆ ఇనాగరేషన్ సెరమనీకి ఈ ఏరియా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, అంటే ఇది తెలంగాణ రాష్ట్రం అంతా మరియు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా వరకు కూడా ఇది ఒకటే జిల్లా అంటారు. దీన్ని 3150 అనే నేమ్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిలో కూడా అమరావతి, గోల్కొండ అనే విభాగాలతో కూడా జిల్లాలను విభజించడం జరిగింది. సో అందునిమిత్తమై ఇది చాలా పెద్ద జిల్లా మన ప్రాంతంలో. కాబట్టి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, తెలంగాణ అంతా ఇది ఒక జిల్లాగా పరిగణించబడుతుంది. కాబట్టి మనకున్న గొప్పతనం ఏంటంటే నాగార్జున సాగర్ విజయపురికి 2 రాష్ట్రాలకి అనుసంధానంగా బోర్డర్లో నాగార్జున సాగర్ విజయపురి అనేది మనకి ఫిజికల్గా ఉన్న 2 తెలంగాణ ఆంధ్ర అంటే 2 తెలుగు రాష్ట్రాలకి మంచి సయోధ్యగా నాగార్జున సాగర్ డ్యామ్ ఎంత 2 రాష్ట్రాలకు ఉపయోగపడుతుందో, అలాగే విజయపురి నాగార్జున సాగర్ రోటరీ క్లబ్ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ అవకాశం మనకి రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ, అలాగే నందికొండ లేదా విజయపురి ప్రజలందరికీ కూడా ఈ గొప్ప అవకాశంలో మనం ఉన్నందుకు ఆ సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఇనాగరేషన్ని సెప్టెంబర్ 29న మేము జయకరంగా జరిగించాం. సభ్యులందరినీ కూడా ఆహ్వానించాం. అక్కడి నుంచి కార్యాచరణ కోసం మాకు 2 months అవసరమైంది. ఎందుకంటే అందరినీ సమీకరించుకోవడం, కార్యక్రమాలు తెలియజేసుకోవడం, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వలన డిసెంబర్ దాకా మేమేమి కార్యక్రమాలు చేయలేకపోయాం. అయితే డిసెంబర్ 2025న ఏది కార్యక్రమం చేస్తే మంచిదో ఆలోచన చేసుకొని మా కమిటీ వాళ్ళతో కలుసుకొని ఫస్ట్ అంతకుముందే ఇక్కడ జరిగిన ఓ మంచి కార్యక్రమం ఏమిటంటే అతి ముఖ్యమైన స్థలాల్లో సిమెంట్ బెంచీలు ఉంచడం అనే ఒక ప్రక్రియ. బహుశా అది మీ
నందికొండ వార్తా 7th ద్వారానే జరిగింది. అందులో మీరు కూడా ప్రముఖ పాత్ర వహించారు. సో దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని రమారమి ఒక 15 నుంచి 18, 20 బంచీల మధ్య కొన్నిటిని శుభ్రం చేయడం, కొన్ని మీ ఆధ్వర్యంలో ఉన్న వాటిని మీరు రోటరీ క్లబ్కి ఇచ్చేయడం, ఆ తర్వాత మా కమిటీ మెంబర్ల నుంచి కొంతమంది స్పాన్సర్ చేసినప్పుడు అతి ముఖ్యంగా బస్ స్టాండ్స్లో, హాస్పిటల్స్లో, పబ్లిక్ ఎక్కువగా ఉండే చోట సిమెంట్ బెంచీలని ఏర్పాటు చేయడం ద్వారా రోటరీ క్లబ్ని సేవా కార్యక్రమం ప్రారంభించాం. అది డిసెంబర్లో స్టార్ట్ అయింది మాకు. ఓకే. తర్వాత జనవరి నుంచి మరలా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మా కమిటీ అంతా నిర్ణయించుకున్నప్పుడు అతి ముఖ్యమైన అవసరత ఏంటంటే, ఉదాహరణకి మా కమిటీ సభ్యుల్లోనే పెద్దవాళ్ళైన వారు ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ నిమిత్తమై సాగర్కి అందుబాటులో సరైన హాస్పిటల్ లేదు అని మా కమిటీలో చర్చించుకున్నప్పుడు మాకు ఒక ఆలోచన కలిగింది. మనం ఎందుకు ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసే ప్రముఖ హాస్పిటల్ సంపాదించి వాళ్ళని ఇక్కడికి తేకూడదని. సో కాబట్టి కమిటీ సభ్యుల్లోంచి వచ్చిన ఆలోచనలనే మేము కార్యరూపం చేయడానికి మొదటిగా చూస్తున్నాం. ఆ భాగంగా ఫిబ్రవరి నెలలో రమారమి 28 క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. దానికి కాకాని శంకర నేత్రాలయం వాళ్ళు టీంతో వచ్చి చక్కగా చెక్ చేసి, ఆ చెక్ చేయడానికి మాకు విజయపురి సౌత్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు. సో వారి సౌజన్యంతో, వారి సహకారంతో 28 మందికి ఉచితంగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాం. అసలు టెస్ట్ చేసిన దగ్గర 60 మంది పైన పరీక్షలు చేసాం. అవునండి. మనకి నిజానికి 153 అప్లికేషన్లు వచ్చినాయండి. 153 అప్లికేషన్లు వచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా మేము అకామిడేట్ చేశాం. టెస్టింగ్లు జరిగినప్పుడు రమారమి 60 మంది దాకా ఇమ్మీడియట్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళు మాకు ట్రేస్ అయ్యారు. అయితే అందులో కొంతమందికి ఒక 30 మెంబర్స్కి డయాబెటిక్ ఎక్కువగా ఉండటం, ఇంకేదో కార్డియాక్ ఉండటం, సరైన డాక్టర్ యొక్క సలహా వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేకపోవడం వలన వాళ్ళు రాలేకపోయారు. అయితే వాళ్ళకు కూడా మరలా మే మాసంలో మేము పిలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరొకసారి కూడా డాక్టర్స్ని పిలిపించి ఈలోపు వీళ్ళు డయాబెటిక్ కానీ, క్యాట్రాక్ట్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ పర్సనల్ డాక్టర్ దగ్గర ఒక మంచి సర్టిఫికేషన్ చేయించుకుంటే మళ్ళా మేము వాళ్ళని పిలిచి మే మాసంలో, అది మంచి సమ్మర్ సీజన్ కూడా, అప్పుడు క్యాట్రాక్ట్ ఈజీగా సర్జరీ చేసినా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. డాక్టర్ సలహాతో అది కూడా చేస్తాం. అయితే ఫిబ్రవరి మాసంలో క్యాట్రాక్ట్స్ చక్కగా చేసాం, సక్సెస్ఫుల్గా అందరూ కూడా సహకరించారు. మరలా మార్చి మాసంలో మరొక కార్యక్రమం చేసాం. అదేమిటి అంటే, మా మెంబర్స్లో ఎంఈఓలు కూడా ఉండటం మాకు ఎంతో సంతోషం. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ద్వారా మేమేం చేయగలిగామంటే, మా ఎంఈఓ శ్రీనివాసరావు గారి ద్వారా ఈ ఏరియాలో ఉన్న జెడ్పీ హై స్కూల్స్ ఏంటో మేము అడిగినప్పుడు అనుకోకుండా మన జెడ్పీ హైస్లో ఉన్న పూర్ గర్ల్ చిల్డ్రన్ బాలికలకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని మళ్ళా ఇవన్నీ కూడా మా కమిటీ వాళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక సలహా ఇచ్చినప్పుడు మేము ఎలా ముందుకు వెళ్దాం అని చర్చించుకుంటున్నాం. ఆ సమయంలో మనం స్కూల్లో ఉన్న పిల్లలకి పుస్తకాలు, పెన్నులు లాంటివి ఇవ్వచ్చా అని చర్చించుకున్నప్పుడు ఈ ప్రభుత్వమే ఈ పుస్తకాలు, పెన్నులు ఇస్తుంది ఫ్రీగానే. అప్పుడు ఇచ్చినవే మళ్ళీ మనం ఇచ్చే కంటే కూడా ప్రభుత్వం ఎక్కడైతే కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేదో ప్రభుత్వ పక్షంగా, ప్రభుత్వ అనుమతితో మనం కూడా ఆ పథకాలు పిల్లలకి ఇస్తే ఎలా బాగుంటుంది అనే సదుద్దేశంతో మేము ఆలోచన చేసినప్పుడు హైదరాబాద్ రోటరీ క్లబ్ ఈస్ట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజ్లో అక్కడున్న పిల్లలకి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నారని తెలిసింది. అవి కూడా ఎస్బీఐ వాళ్ళ యొక్క సౌజన్యంతో, ఫండ్తో రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు కోఆపరేట్ చేసుకొని వాటిని ఉచితంగా హైదరాబాద్ కలెక్టర్ గారిని పిలిచి మరి వారి సమక్షంలో 6,000 మంది గర్ల్ స్టూడెంట్స్కి ఇచ్చారు అన్నప్పుడు మేమెందుకు చేయకూడదు ఈ ఆలోచన. అంత థౌజండ్స్ మనకు లేకపోయినా హండ్రెడ్స్లో ఉన్నారు మా ఏరియాలో ఉన్న మా మండలాలు. అంటే బహుశా గతంలో మా ఎంఏ గారు కూడా మీకు చెప్పే ఉంటారు, తిరుమలగిరి మండలం, ఆలియా మండలం,
పెదవూర మండలం, నాంపల్లి మండలం, గుడిపల్లి మండలాలు మాకు నియర్ బై ఉన్నాయి. ఈ మండలాల్లో ఉన్న జడ్పీ పిల్లలకి మనం ఎందుకు చేయకూడదని మేము ఆలోచన చేసినప్పుడు మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు 1053 నాప్కిన్స్ ప్యాకెట్స్ని ఇచ్చారు. అంటే మేము ఇచ్చిన లిస్టుని బట్టి మాకు ఇచ్చారు. అంటే ఇన్ని మండలాల్లో ఇంతమంది పిల్లల్ని మేము 7th క్లాస్ నుంచి ఐడెంటిఫై చేసాం, 10th క్లాస్ వాళ్ళు ఐడెంటిఫై చేసాం. సో వాళ్ళు అకార్డింగ్ ఆ లిస్ట్ ప్రకారం మాకు పంపలేదు, కానీ నేరుగా ఏ స్కూల్కి అయితే మేము అడ్రస్ ఇచ్చామో ఆ స్కూల్కే గుజరాత్ నుంచి పంపించారు. ఇది మేము చాలా అచీవ్మెంట్గా భావించి మార్చి మాసం అంతా 4వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మేమిచ్చిన 31 స్కూళ్ళని రోజుకు 2 స్కూల్స్ చొప్పున మేము విజిట్ చేసి అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న బ్యాంక్ మేనేజర్స్ని పిలుచుకొని, ఆ ఏరియాలో ఉన్న ఎంఈఓల్ని పిలుచుకొని, మా రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కూడా ఆ స్కూల్లో ఒక 40 మినిట్స్ యూనిప్యాడ్స్ వాడటం యొక్క, అంటే శానిటరీ నాప్కిన్స్ వాడటం యొక్క ఆరోగ్యం ఏంటి. ఇప్పుడు ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా అధునాతన టెక్నాలజీతో తయారు చేశారు. అవునండి, రెగ్యులర్గా ఇప్పుడు మార్కెట్లో యూజ్ అండ్ త్రో ఉన్నాయి. ఈ యూజ్ అండ్ త్రో ఉండటం వల్ల స్కూల్ బాత్ టాయిలెట్స్ కొంచెం అనీజీగా పారిశుద్ధ్యం విషయంలో డిస్టర్బ్ అవుతుంది. అలాగే టాయిలెట్స్ బ్లాక్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఆలోచించి మరి గుజరాత్లో మా రోటరీ సభ్యులే ఒక మంచి ఆలోచనతో రీయూజ్డ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఇవి రీయూజ్డ్ 15 months దాకా పనిచేస్తాయి. అది కూడా WHO అప్రూవ్ తీసుకొని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, స్కూల్ డిఈఓ అండ్ ఎంఈఓల పర్మిషన్ తీసుకొని, అప్పుడు అఫీషియల్గా మేము వెళ్ళి 40 నిమిషాలు వీటిని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఇవి వాడటం వలన ఎటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేవి పిల్లలకి తెలియజేసి ఆ తర్వాత వాటిని మేము వాళ్ళకి అందించడం జరిగింది. ఒక మాసం ఇదొక ఏమంటామంటే ఒక దైవికమైన ఒక ధన్యతగా మేము భావించాం. ఎందుకు ఈ మాట నేను వాడానంటే, సృష్టిలో ఋతుపవనాలు లేకపోతే భూమి పండి పంటనివ్వదు. అలాగే స్త్రీకి ఋతుక్రమం సరిగా తీసుకోకపోతే ఆమె ఆరోగ్యం కానీ భవిష్యత్ తరాలకి మంచి జనరేషన్ కానీ రాదు. అందుకనే ఇక్కడ నేను ఋతుక్రమానికి శ్రద్ధ అనేది దైవికమైన క్రియ అనే పదం వాడటం జరిగింది. ఆ డెడికేషన్తోనే మా సభ్యులు కూడా మేము విద్యాలయాలలో ఉండే పిల్లలు దేవీ స్వరూపాలుగా భావించి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనే తలంపుతో ఈ కార్యం చేశాం. అందుకు మేమందరం కూడా ఇది ఒక భాగ్యంగా భావిస్తున్నాం, కానీ మేమేదో చేశామని మేము అనుకోవట్లేదండి. నెక్స్ట్ ఏం కార్యక్రమం? ఆ తర్వాత ఇదే మార్చి మాసంలో మరొక కార్యక్రమాన్ని కూడా రోటరీ క్లబ్ పిడుగురాళ్ళ వాళ్ళు, మంగళగిరి వాళ్ళ ద్వారా ఒక అవకాశం దొరికింది. అదేంటంటే, సమాజంలో చాలామంది దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగులకు ఇప్పుడున్న ఈ కాలంలో వసతి ఏంటంటే ట్రైసైకిల్ ఇవ్వడం అనేది, 3 చక్రాల సైకిల్ ఇస్తే వాళ్ళు ఇంట్లో కానీ వాళ్ళ పరిసరాల్లో కానీ తిరిగి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంటుంది. మొబిలిటీ కాబట్టి లోకల్ మొబిలిటీ ఓన్లీ వాళ్ళ గృహం వాళ్ళ పరిసరాల్లో ఉండేట్టుగా ఈ 3 చక్రాల సైకిల్, ట్రై సైకిల్ అంటాం, అది ఇవ్వడానికి ఈ మాచర్ల క్లబ్ వాళ్ళు, పిడుగురాళ్ళ క్లబ్ వాళ్ళు మాకు ప్రోత్సాహం చేసినప్పుడు మా ప్రాంతంలో కూడా, అంటే విజయపురి నాగార్జునసాగర్ పరిధిలో మా చుట్టుపక్కల ఉండే కొన్ని తండాల్లో ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని మేము చెక్ చేసినప్పుడు 5 మాకు ట్రేస్ అయ్యారు. 5 ట్రేస్ అయితే 5 అప్లికేషన్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. 5 కూడా మాకు శాంక్షన్ అయ్యాయి. సైకిల్స్ వచ్చాయండి. ఆల్రెడీ మాచర్ల దాకా వచ్చి మాచర్ల రోటరీ క్లబ్లో ఉన్నాయి. మాకు కొంచెం ఈ హిల్కి రావడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇవి 2 స్టేట్ల బోర్డర్ ఉండటం వల్ల అక్కడ వచ్చిన ఆ ట్రాన్స్పోర్ట్ అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మేము ఈ యువతల నుంచి ట్రాన్స్పోర్ట్ పంపి వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాలీస్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మేము రోటరీ వాళ్ళు ఖచ్చితంగా రోడ్ రూల్స్ పాటించాలి. కాబట్టి ఆ రూల్స్ని బట్టి మా ట్రాన్స్పోర్ట్ని పంపి ఆ సైకిల్స్ని ఇక్కడ తెచ్చి ఈ మాసం అనగా ఏప్రిల్ 18వ తారీఖున ఈ మేము చెప్పినట్టుగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మా క్లబ్ని విజిట్ చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళు వస్తున్న ఆ శుభ సందర్భం మా క్లబ్ వాళ్ళందరూ కూడా ఆనందం కలిగి ఒక సర్వీస్ పాయింట్ మనం చేద్దాం అనుకున్నప్పుడు మరి ఇవాళ కానీ రేపు కానీ మాచర్లో ఉన్న సైకిల్స్ని ఇక్కడ తెప్పించుకొని 18వ తారీఖున మరి ప్రముఖంగా మరి ముఖ్యంగా నందికొండ వాత్రా సెవంతి
పరిసరాలలో వారి పర్యవేక్షణలో ప్రజలందరికీ తెలిసేట్టుగా గవర్నర్ గారి సమక్షంలో మా రోటరీ సభ్యులందరూ కూడా దివ్యాంగుల బెనిఫిషియర్స్ని లబ్ధిదారుని పిలిపించి వారికి పర్సనల్గా ఇవ్వాలని మేము ఒక ఆలోచన చేశాం. అది ఏప్రిల్ 18న జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆ సమయానికి ఈ ప్రాంతానికి రావచ్చు, మా వార్తల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా ఇదే మాసంలో అంటే మార్చిలో అది చేయగలిగాం, ఏప్రిల్ మాసంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ విమెన్కి ఆసరా అనే ఒక స్కీమ్ కింద, ఏమిటి ఆసరా, ప్రాజెక్ట్ ఆసరా అనే స్కీమ్ కింద ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే మేము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, మేము ఏది చేసినా కూడా ప్రాజెక్ట్కి ఒక పేరు ఉంటుంది. శానిటరీ నాప్కిన్స్ మేము ఇస్తున్నప్పుడు ప్రాజెక్ట్ శక్తి అని పేరు పెట్టుకున్నాం. అట్లాగే ఈ ట్రైసైకిల్స్ ఇస్తూ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ భరోసా అని పేరు పెట్టుకున్నాం. దానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనీ ప్లేస్మెంట్ అయితే మంగళగిరి కావచ్చు, కానీ మ్యానుఫ్యాక్చరర్స్ స్పాన్సర్ చేసింది హైదరాబాద్ జూబ్లీ కప్. అట్లాగే బీజీఆర్ అనే ఒక మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దీనికి మనీని ఎక్కువగా మాకు ఇచ్చారు. ఏ ప్రాజెక్టులో? ప్రాజెక్ట్ భరోసా, ట్రైసైకిల్స్ ప్రాజెక్ట్ భరోసాకి ఈ బీజీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, హైదరాబాద్ జూబ్లీ క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కావాలో ఇలా ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక పేరు ఇస్తాం అన్నమాట. దాంట్లో ఆసరా అనే పేరు, మహిళలకు ఆసరా. ఏ విధమైన మహిళలు అంటే కొంచెం మనకి వైట్ కార్డ్ పీపుల్, బిలో పవర్టీ, అలాగే వీళ్ళకి ఏదో ఒక చిన్న ట్రైనింగ్ జరిగి కుట్టు ఏదో సర్టిఫికేట్ వాళ్ళకి లోకల్గా ఎక్కడో తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్ కూడా మేము కన్సిడర్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డును కూడా పరిశీలించి జెన్యున్గా వీళ్ళు అవసరతలో ఉన్నారు, ఇది వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఒక ఉపాధి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇవి ఇచ్చే ప్రతిదీ కూడా మేము ముందే చెప్తాం, ఇవి మీరు సొంతానికే ఉంచుకోవాలి. దీని ద్వారా మీరే ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఇది ఈ 14వ తారీఖు దాకా, ఏప్రిల్ 14 దాకా అప్లికేషన్ తీసుకుంటామండి. మనకున్న అనుమతి ప్రకారం 6 మిషన్ల వరకు మా రోటరీ సభ్యులే స్పాన్సర్ చేస్తారు. ఇది కూడా ఈ ఆసరా పథకాన్ని కూడా రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు, సింగరాయకొండ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అయితే మిషన్స్ కి అంటే ఒకటి చెప్పండి నాకు, అసలు మిషన్ ఖరీదు ఎంత, ఎవరెవరు ఎంత వేసుకుని ఆ మిషన్ ని లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నారు? నిజానికి ఇప్పుడు మార్కెట్కి మనం వెళ్తే మిషన్లో చాలా రకాల కంపెనీలు ఉంటాయండి. మేము ఎన్నుకున్నది ఏంటంటే మోటార్ ఉన్న మిషన్ ఇవ్వాలి అందుబాటులో. కొన్నిసార్లు ఒకే చోట అన్ని మిషన్లు ఒకే కంపెనీ ఉండకపోవచ్చు. అందుకని మేము అక్కడ అవైలబిలిటీ మార్కెట్లో, అనగా బాపట్ల జిల్లా, ఒంగోలు జిల్లా పరిసరాల్లో ఈ ప్రాజెక్టు కూడా రమారమి 200 పైగా మిషన్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మనకి ఎన్ని వస్తున్నాయి? మనకు వచ్చేసి ఈ 6కి వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారు. అయితే 10 అడిగినా కూడా ఇస్తామని వాళ్ళు తెలియచేశారు. అంటే క్లబ్కి 6 అనేది కేటాయించారు. బట్ మనం 10 అడిగినప్పుడు నిజమైన లబ్ధిదారులు ఉంటే, ఇంకెవరైనా తీసుకొని క్లబ్ వాళ్ళు ఉంటే వాటిని మీకు అలాట్ చేయగలమని కూడా చెప్పారు. అయితే మేము క్లబ్ పరంగా ఈ పరిసరాల్లో అనౌన్స్మెంట్ చేసాం. ఇప్పుడు కూడా నందికొండ వార్తా 7th పక్షంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14వ తారీఖులోగా ఎవరైతే యోగ్యమైన లబ్ధిదారులు ఉన్నారో, అనగా ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, నిజమైన ఎకనామికల్గా తక్కువగా ఉన్నారు అనేది వాళ్ళు ప్రూవ్ చేసి, ఏదైనా ఎక్కడైనా మేము కుట్టు నేర్చుకున్నాం అని ఒక సర్టిఫికేషన్ మాకు ఇవ్వగలిగితే 14వ తారీఖులోగా వాళ్ళని మేము తీసుకొని రేపు మాసంలో, అనగా మే మాసంలో వాళ్ళకి మిషన్లు తెప్పించి, అది కూడా ఉచితంగానే. మీరు ఇందాక అడిగినట్లుగా అది రమారమి 6,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి, కంపెనీని బట్టి తేడా ఉన్నాయి. దానికి మోటార్ కూడా ఇస్తారు. మేము ఎంచుకున్న బ్రాండ్ వచ్చేసి 8,000 నుంచి 9,000 మధ్య. అంటే రకరకాల కంపెనీలు తీసుకోవడం వలన 8,000 నుంచి 9,000 మధ్య వరకు ఉన్న ఖరీదు గలవి మేము కొంటున్నాం. మేము ఏం చేస్తున్నామంటే మా క్లబ్ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ ఆఫ్ రోటరీ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3,000 రూపాయలు దానం చేస్తే ఒక మిషన్కి వచ్చి
స్పాన్సర్ చేస్తే అది మేము లబ్ధిదారుడికి ఉచితంగా ఇస్తాం. లబ్ధిదారుడి దగ్గర నుంచి మేము ఏదైనా ₹1 కూడా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు అసలే అవసరతలో ఉన్నవారు, వారికి మేము ఆసరా ఇవ్వాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి మేమేదో తీసుకొని వాళ్ళకి మేము ఇచ్చేది అది ఆసరా అవదేమో బహుశా. కాబట్టి మా క్లబ్ మెంబర్స్, రోటరీ క్లబ్ స్నేహితులు ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఒక్కొక్క కుట్టు మిషన్కి వచ్చి ₹3,000 మేము ఆ మిషన్ని వాళ్ళ కోసం కొని వాళ్ళ పేరు మీదుగా లబ్ధిదారుడికి అందిస్తాం. మనకి ఈ మధ్య ఒక మిత్రుడు మేము కూడా చేరవచ్చా రోటరీ క్లబ్లో అని చెప్పి మనతోటి కన్సల్ట్ చేయడం జరిగింది. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి, ఎవరెవరు రావచ్చు రోటరీ క్లబ్ ఏంటి అని. సో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది సార్వత్రికంగా ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో కూడా విరివిగా సామాజిక సేవ చేస్తూ ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి ప్రత్యేకంగా మన రాష్ట్రాన్ని మనం తీసుకుంటే ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం అనుకుందాం మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి 5-6 క్లబ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ పట్టణంలో అది మెట్రోపాలిటన్లో రకరకాల ప్రాంతాల్లో క్లబ్లు ఉన్నాయి. మనలాంటి చిన్న చిన్న ఊర్లో ఒక క్లబ్బే ఉంటుంది. కొన్ని డిస్ట్రిక్ట్లో 3-4 క్లబ్లు కూడా ఉంటాయి. ఇలా కొన్ని వేల క్లబ్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మన క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఏంటి, వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉంటారండి. క్లబ్కి సంవత్సరానికి మెంబర్షిప్ కట్టుకోవాలి. ఆ మెంబర్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఏరియాలో ఉండే స్టామినాని బట్టి ఉంటుంది. అయితే ఓవరాల్గా నువ్వు ప్రపంచంలో ఏ క్లబ్లో ఉన్నా ₹9,800 మాత్రం రోటరీ ఇంటర్నేషనల్కి మనం కట్టాలి. దీని ద్వారా పోలియో డ్రాప్స్ కొనటం కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ సిద్ధం చేసి గ్రామాలకు పంపడం కానీ జరుగుతుంది. ఇవి కాకుండా లోకల్ క్లబ్ మెయింటెనెన్స్ కోసం ఆయా ఏరియా పరిస్థితిని బట్టి 2,000 నుంచి 5,000 వరకు పరిస్థితి ఎంత కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మన క్లబ్ ప్రకారం ₹15,000 సంవత్సరానికి కట్టాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించుకోవటం వలన 10,000 మేము ఇంటర్నేషనల్ కడతాము, 5,000 ఇక్కడ ఉంచుకొని దీని ద్వారా సేవా కార్యక్రమాలకి చేయిస్తూ ఉంటాం. ప్రతి మాసం మేము కలుసుకుంటాం. సేవా కార్యక్రమాల మీద ఆసక్తి, మేమున్న కొంచెం డబ్బుతో ఎక్కువ పనులు చేయలేం, ఈ క్లబ్లో కలిస్తే మేమిచ్చిన కొంచెంతో ఇలా ప్రపంచవ్యాప్తమైన సమాజం ఎక్కువ చేయగలమనే ఆసక్తి ఉన్న వాళ్ళని మేము పిలుస్తున్నామండి. అయితే వాళ్ళకి సమాజంలో కూడా ఒక మంచి పేరు, మంచి గుర్తింపు, ఒక సోషల్ స్టేటస్, ఒక కల్చరల్ లైఫ్, ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్స్ మేము ఆహ్వానిస్తామండి. సరే సార్, మీ సమయాన్ని కేటాయించి నందికొండ వార్తాశ్రవంతికి ఇచ్చేసి రోటరీ క్లబ్ యొక్క పూర్వపరాలు అది ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందో మా వీక్షకులందరికీ తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నమస్కారం. ధన్యవాదాలు సార్, మాకు అవకాశం ఇచ్చారు. మేము చేసే మంచి పనులు మన ప్రాంతంలో తెలియజేయడానికి నందికొండ వార్తా సేవంతి నిరంతరం మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.